ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 5 అభ్యర్థులను గెలిపించుకుంది. బరిలో నిలిపిన అభ్యర్థులందరూ గెలవడంతో టీఆర్ఎస్ సంబరాల్లో మునిగిపోయింది. టీఆర్ఎస్ తరపున తుమ్మల, కడియం, యాదవరెడ్డి, నేతి వెంకటేశ్వర్లు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించగా టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య నోటా ఓటు వేయడం కలకలం రేపుతోంది. రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేసింది బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓట్లు చెల్లని విషయంలో టీడీపీ నేతలోనే గందరగోళం నెలకొంది. ఎందుకు చెల్లలేదో తమకే తెలియదంటున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడుగుదాం. సోమగోపాల్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతలకు షాక్ ఇచ్చాయి. నోటా ఓట్లు, చెల్లనోట్లు, టీడీపీ అభ్యర్థి ఓటమి, ఈ పరిణామాలన్నింటినీ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ పూర్తయింది. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన 5 అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆకుల లలిత కూడా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకు పడ్డాయి. టిఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క అభ్యర్థికి 17 చొప్పున 5 ఓట్లు పడ్డాయి. దీంతో 5 అభ్యర్థులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, కె యాదవ్ రెడ్డి ఈ 5 టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ 5 గెలిచారు. టీడీపీ పార్టీ తరఫున బరిలో ఉన్న వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. వాస్తవానికి టీడీపీ పార్టీకి 10 ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీకి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని అనుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు టీడీపీ అభ్యర్థికి వేసి రెండో ప్రాధాన్యత ఓట్లను బీజేపీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు నోటాకు వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ 5 ఓట్లు చెల్లలేదు. దీంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ కృష్ణయ్య నోటాకు ఓటు వేసింది. మనం కొద్దిసేపటి క్రితమే ఓటు వేశారు. కొద్దిసేపటి క్రితమే ఆర్ కృష్ణయ్యతో కూడా ఫోన్ లో మాట్లాడాము. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఈ గందరగోళం ఎందుకు వచ్చింది అసలు, అంటే మొత్తం బలం లేని సందర్భంలో ఈ అయోమయం ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు కూడా దీంతో కొంత అయోమయంలో ఉన్నారు. అసలు నోటాకు బీజేపీ ఎమ్మెల్యేలు రెండో ప్రియారిటీ ఓటు ఎందుకు వేశారన్న దానికి సంబంధించి మాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదని చెప్తున్నారు. అలాగే కొంత టీడీపీ పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఆర్ కృష్ణయ్య కూడా ఒక పార్టీకి జలకిచ్చారని చెప్పాలి. విప్పు ఒకవైపు ఇచ్చినప్పటికీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన నోటాకు ఓటు వేశారు. దీంతో అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో బలం లేదు కాబట్టి ఓడిపోతారని ముందే తెలుసు కాబట్టి ఈ ఎపిసోడ్ ను కొంత ఈజీగా తీసుకున్నప్పటికీ ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేకుండా మరికొన్ని ఓట్లు టీడీపీకి వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి ఆ పార్టీకి. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఒకవైపు జరుగుతున్న ఈ సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఈ సమయంలో ఇవన్నీ పరిణామాలు చూస్తే కొంత ఆసక్తిని రేపే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఒక సమావేశంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ అధిష్టానంతో అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆయన తన సొంత కార్యక్రమాలు అంటే బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్న దానికి సంబంధించి ఆర్ కృష్ణ ప్రకటించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. ఇక కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయాల్సి మాత్రమే మిగిలింది చెప్పొచ్చు. రోజు రైట్ సోమగోపాల్.